వైఎస్ఆర్ కాంగ్రెస్ తెరాస పార్టీలు పంచుకొని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. తిరుపతిలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. తిరుపతి నుంచి ప్రారంభమైన తెలుగుదేశం ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. మొదటి రోజు చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి పర్యటనలో ప్రభుత్వంతో పాటు జగన్ అవినీతిపైన చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ తులసి మొక్క కాదని గంజాయి మొక్కని పునరుద్ఘాటించారు. తిరుపతి అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తెరాసలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు. ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత టిఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుంటారు. అవినీతి డబ్బులు ఇద్దరు కలిసి ఎక్కడికక్కడ పంచుకొని రాష్ట్రాన్ని అరాచకం సృష్టిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి మృతితో రైల్వే కోడూరు పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో జరిగే ముద్దసాని అంత్యక్రియలకు హాజరవుతారు. ఈ నెల 11న రాయచోటి, 13న నరసన్నపేట, 14న పాయకరావుపేట, 17న నరసాపురం, 18న పోలవరం, 19న రామచంద్రాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 20న చంద్రబాబు విజయనగరం జిల్లా వెళ్లనున్నారు.